ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, ఈరోజు ఉదయం మన వాక్యాంశంగా దేవుడు మన యొక్క తగ్గింపును చూచి, మన యొక్క ప్రార్థన చూసి, మన యొక్క పరిస్థితిని చూచి, మన కన్నీరుని చూచి, మన హృదయ కొమ్మరింపుని చూచి, సమృద్ధిగా ఆయన శాంతిని సమాధానాన్ని ఇచ్చిన తర్వాత హౌ వీ నీడ్ టు యూజ్ దట్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడిచ్చు శాంతిని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలా? దేవుడు మనకి శాంతిని ఇచ్చేసిన తర్వాత శాంతికి మనం ఆ ఇచ్చిన శాంతిని, పొందుకున్న శాంతికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక 5 పాయింట్లు ధ్యానించుకుందాం. హౌ టు యూజ్ ద పీస్ ఆఫ్ గాడ్, హౌ టు యూజ్ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ గివెన్ యాజ్ ఎ గ్రేషియస్ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏదో సంపాదించింది కాదు కదా శాంతి. సంపాదించడం అంటే మనం ధ్యానించుకున్న వరల్డ్లీ పీస్కి క్రైస్ట్ పీస్కి డిఫరెన్స్. కొనుక్కునేది లోకశాంతి, పొందుకునేది దేవుడు యేసుక్రీస్తు ఇచ్చే శాంతి. ధనముతో సంపాదించుకునేది లోకమిచ్చు శాంతి, విచ్ ఈజ్ వెరీ టెంపరీ. కాబట్టి ప్రియులరా, దేవుని కృప ద్వారా మనం ఆ యొక్క అత్యున్నతమైన శాంతిని పొందుకున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాంతి పొందుకోవడం అంటే ఏంటి చెప్పండి? కష్టం తీరిపోవడం, బాధ తొలగిపోవడం, లేకపోతే ఏదన్నా, అంతేనా? అది కూడా ఒక భాగమే. ప్రాబ్లం నుంచి బయటకు వస్తే మనశ్శాంతి ఉంటుందా ఉండదా? జబ్బులోంచి బయటకు వస్తే మనశ్శాంతి ఉంటుందా ఉండదా? ఆ అప్పులు ఈఎంఐ తీరిపోతే సమాధానం ఉంటుందా ఉండదా? చెప్పండి, ఎవరికి ఈఎంఐలు లేవా? నెల మొదటి వారంలో ఏదో ఈఎంఐ ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ తీరితే ఆటోమేటిక్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, సమాధానంగా ఉంటుంది కదా. దేవుడు ఒకవేళ నువ్వు ఏ స్ట్రగుల్ అవుతున్నావో, ఏ ప్రాబ్లంతో, ఏ ఇబ్బందితో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఆ ఇబ్బంది నుంచి నేను బయట పెడిచాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరు మారాలనుకున్నా వాళ్ళు మారిపోయారు. ఎవరి కొరకు కన్నీరు కార్చావో, నీ కన్నీరు దేవుడు ఫలింపజేసి నువ్వు ఊహించిన దానికన్నా చాలా అద్భుతంగా మంచి మార్పు దేవుడు రప్పించాడు. నీకు సమాధానం వస్తుంది రాదా? యూ గెట్ పీస్, అండ్ డెఫినెట్లీ ద పీస్ ఆఫ్ గాడ్ విచ్ సర్పాసెస్ అవర్ అండర్స్టాండింగ్. మన జ్ఞానానికి, మన అండర్స్టాండింగ్ మించిన దేవుని ఆత్మ, దేవుని సమాధానం మనలోనికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అందులో తిరిగేలేదు. ఆ యొక్క సమాధానము ఎలా మనం దాన్ని ట్రీట్ చేయాలంటే, దేవుడు మనకి పీస్ ఇచ్చిన పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట గుర్తుపెట్టుకోండి. పీస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చు సమాధానము, దేవుని యొక్క దీవెనతో ఒక బాధ్యతను జోడించి ఇచ్చింది సమాధానం. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం అవ్వలేదా? కొంచెం అర్థమైంది. ఎస్, పీస్ అంటే శాంతి. అది దేవుని వరం, దేవుని దీవెన. ఈ పీస్ అనే దేవుని వరం. ఇప్పుడు ఉదాహరణకి అనారోగ్యంలో ఉన్న మనకి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, దేవుని వరం. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మనకి చాలా సమాధానం వచ్చింది. సమాధానం వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నాయనా నీకు ఆ సమాధానం ఎందుకు ఇచ్చానో తెలుసా? సమాధానంతో పాటు ఒక బాధ్యత కూడా ఇచ్చానని గుర్తుపెట్టుకో. ప్రాబ్లం తీరిపోయింది కదా, విచ్చలవిడిగా ఎంజాయ్ చేద్దాం. ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము. మొన్నటి వరకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, ఆ రిస్ట్రిక్షన్ ఉంది, ఈ రిస్ట్రిక్షన్ అంతా పోయింది అని నీకు దేవుడిచ్చిన పీస్ని సెల్ఫిష్గా నీ ప్లెజర్స్తో, లేక కంఫర్ట్తో, లేక కేర్లెస్ లైఫ్తో నువ్వు పీస్ని ఎంజాయ్ చేయడానికి పీస్ అవ్వలేదు. అది గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ యూజ్ ద పీస్ ఇన్ ఎ కేర్లెస్ వే, ఇట్ విల్ బికమ్ పీసెస్. చెప్తున్నాను కదా, పిఎస్సి ఏమైపోద్ది? పిఐఈసిఈ అయిపోద్ది. అంటే పీస్ అయిపోద్ది. దేవుడిచ్చు శాంతి మొక్కలైపోద్ది. మనం దేవుడిచ్చు శాంతిని కేర్లెస్గా ఎంజాయ్ చేద్దాం, కష్టాలు తీరిపోని అన్నట్టుగా నువ్వు అనుకుంటే కనుక వెంటనే మరలా బంధకాల్లోకి వెళ్ళిపోతాం. అందుకనే పీస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. శాంతి అనేది దేవుడిచ్చే దీవెనతో జోడించిన ఒక బాధ్యత.
దేవుడు నాకు ఎంత శాంతి ఇచ్చాడు. ఈ శాంతితో ఏ బాధ్యత ఇచ్చాడు? నెంబర్ 1, ఇంత శాంతి ఇచ్చాడు దేవుడు. ఈ శాంతితో నాకు ఏ బాధ్యత ఇచ్చాడంటే, మొట్టమొదటగా నా మొన్నటి వరకు పీస్ లేనప్పుడు నాదేంటి తెలుసా? పీస్ లేనప్పుడు హృదయ కుమ్మరించి కన్నీటితో ప్రార్థన చేశాను. పీస్ వచ్చిన తర్వాత మై ప్రేయర్ షుడ్ బికమ్ ప్రైజ్. బట్ డోంట్ అలౌ దట్ ప్రేయర్ బికమింగ్ ప్రైడ్. అర్థమైంది? అర్థం అవ్వలేదా? 3 మాటలు గుర్తుపెట్టుకుంటుంది: ప్రేయర్, ప్రైజ్, ప్రైడ్. ప్రేయర్, ప్రైజ్, ప్రైడ్. ప్రేయర్ అంటే ప్రార్థన, ప్రైజ్ అంటే స్తుతి, ప్రైడ్ అంటే గర్వం. ప్రార్థన ఆలకించిన దేవుడు నీ యొక్క కోరికను తీర్చి నీకు సమాధానం ఇచ్చిన తర్వాత, నీకు ఇచ్చిన సమాధానం అంతా మరణ పడక మీద నుంచి నేను లేపినందుకు, కోర్టు కేసు నుంచి తప్పించినందుకు, లేక ఇంకా అనారోగ్యాలు, బాధలు, అప్పుల నుంచి పైకి లేపినందుకు, కాళ్ళు ఎగరేసి గర్వంగా ఉండడానికి కాదట, అదంతా కూడా నువ్వు స్తుతిగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దట్ ఈజ్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. నా దేవుడు నన్ను ఇన్ని కష్టాల నుంచి పైకి లేపాడు, ఇంకా మనల్ని ఆపేది ఎవరో అనే విధంగా కాదు. ఎస్, నన్ను స్తుతించకుండా ఆపేది ఎవరు అన్నట్టు ఉండాలా. హూ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ ప్రైజ్? నేను ఆగలేనండి, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎందుకని? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది అది? మనసారా నిన్ను ఆరాధించాలి ప్రభా, మనసారా నిన్ను ఆరాధించాలి ప్రభా. ఓవర్ఫ్లోయింగ్ గ్రాటిట్యూడ్తో, ఉప్పొంగే కృతజ్ఞతతో నీ సన్నిధిలో ఆరాధించాలి ప్రభా. ఎందుకని? ఆల్రెడీ అనుభవించింది అది. ఒకప్పుడు ఇదే మందిరంలో పిల్లలు లేని గొడ్రాలనయ్యా అని గుండెలు బాదుకుని ఏడ్చింది. ఎవరు? అన్న. నా సవతి పెనిన్న పోరుని పడలేకపోతున్నా. నా పక్కింటి వాళ్ళందరూ కూడా చాలా హింసిస్తున్నారు. ఇప్పుడంటే పర్లేదండి, పెళ్ళయిన తర్వాత నా పిల్లలు ఏమో అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే ఆమె ఎదురొచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోయేవారు. అది ఎంత డిస్గ్రేస్ఫుల్, అది డిస్గాస్టింగ్. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ప్రభా. నువ్వు నాకు కొడుకెత్తే ఆడు ఏదైనా సుఖపెట్టేస్తాడని కాదు ప్రభా, పాలు విడిచిన మరొక దినంలోనే నా కొడుకు నీ పాదాల దగ్గర ఉంటాడయ్యా, నీ మధ్య నేను ఆడిని తీసుకోనయ్యా, నిందన మాత్రం తొలగించయ్యా అని మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రార్థన చేసింది. 2వ అధ్యాయం దట్ ప్రేయర్ బికేమ్ ప్రైజ్. పాలు విడిచిన పిల్ల బహుశా 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో. మనం అంటే ఇక్కడ ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు? 6 నెలల పాలు ఉండి చాలు, ఇంక ఫారెక్స్ దింపేయండి అంటున్నాడు. అంతేనా? తల్లి నువ్వు ఎండిపోతావమ్మా, 6 నెలలు చాలు, తర్వాత ఫారెక్స్కి దింపాను. ఆ రోజుల వరకు ఎందుకు, మన పితరుల వరకు వెళ్తే 3 సంవత్సరాలు ఇచ్చేవారు పాలు. అంతేనా? ఎస్. అలాగా హన్న బహుశా సమూయేలుకి 3-4 సంవత్సరాలు పాలు ఇచ్చిన తర్వాత ఎల్కేజీ వయసులో లేక ఫస్ట్ క్లాస్ వయసులో సమూయేలుని తీసుకొచ్చి ఏం చేసింది? దైవ సేవకు చేతికి ఇచ్చేసి, బాబాయ్ మై డియర్ సన్, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ నాన్న అమ్మన్న ఎవరైనా యెహోవాయే, ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎంత కష్టం అండి తల్లికి, లేక పుట్టిన కొడుకుని ఇచ్చేసి టాటా చెప్పడం అంటే. ఎప్పుడుకో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఒక బట్టలు కొనేదట, ఏదో ఒక చిన్న అంగి ఇచ్చేసింది అంతే.
దేవుడు దానికి అలా ఊరుకున్నాడు. ఆ హన్నానే 6 డజన్ పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత సమూయేలుతో పాటు కలిపి 6 డజన్ మంది పిల్లలు ఇచ్చాడు. అంతే. ఎంత గొప్ప దేవుడు. ఆయన రుణపడ్డండి ఎవరికి. ఎంత చేస్తే మనకైనా ఎంత చేసే దేవుడు. ఆ తల్లి ప్రార్థన చెప్పండి. ఇప్పుడు హన్నా ప్రేయర్ ఏమైంది? ఎస్, హర్ ప్రేయర్ బికేమ్ ప్రేజ్. అంతేగాని ఎక్కడ కూడా దేవుడు మనలను దీవించి శాంతి సమాధానాలతో నింపిన తర్వాత మౌనంగా ఉండడానికి వీల్లేదు. నిన్నెవడు ఆఫ్ చేయలేడు. గెరాసీనుల దేశంలో దయ్యం పట్టినోడిని యేసుప్రభు స్వస్థపరిచాడని చెప్పి ఆ గెరాసీనుల దేశస్తులందరూ కూడా యేసుప్రభుని బయటికి గెంటేస్తే, ప్రభా నువ్వు వెళ్ళిపోతే నాకు ఈ దేశం ఎందుకు, నాకు ఈ ఊరు ఎందుకు, నాకు ఈ ప్రజలు ఎందుకు ప్రభా? ఇక్కడ నా బంధువులు ఉన్నారు, రక్తములు ఉన్నారు, తోబుట్టులు అందరూ ఉన్నారు. నాకు బాగాలేనప్పుడు ఒక్కడొక్కడు నన్ను ఆదరించినప్పుడు వీళ్ళ దగ్గర నేనెందుకు ప్రభా? వీళ్ళ దగ్గర నేనేం చేస్తానయ్యా? నీతో పాటు వచ్చేస్తాను. కానీ ప్రభు అన్నాడు, వాళ్ళు బయటికి గెంటేసింది అనగా నేను కాదుగా. ఇక్కడ ప్రభు పని ఉంది. దేవుడు నీ పట్ల ఏం చేశాడో వెళ్ళి నీ ప్రజలకు తెలియచేయి. ఒక్కడెళ్ళి తన ప్రజలకు చెప్పమన్నాడు దేవుడు. ఇతడు డెకపోలి అంతటా ప్రకటించాను. డెక అంటే 10, పోలి అంటే సిటీస్, 10 పట్టణాలకి సువార్థికుడు అయిపోయాడు. దేన్ని బట్టి? నిజంగా జీతం ఇచ్చిన అంత అని పనిచేయరు కదండి. మరి బాబు నువ్వు బాగా కష్టపడరా, నెలకు ₹1,00,000 జీతం ఇస్తానన్నా తన ఊరిలోనే తిరుగుతాడు. జీతం లేకుండా 10 పట్టణాలకు సువార్థికుడిగా మారాడు. హల్లెలూయా. అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతతో సేవ చేసాడే తప్ప జీతానికి సేవ చేయలే. టెస్టిఫై ద లార్డ్. ప్రభువు నీకేం చేశాడో ఘనంగా చెప్పు, 10 మందికి చెప్పు. టుడేస్ యువర్ టెస్టింగ్ పీరియడ్ షుడ్ బికమ్ టుమారోస్ యువర్ టెస్టిమనీ పీరియడ్. నీ టెస్టింగ్ అలా ఏమైపోవాలా? నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. ఈరోజు నువ్వు పొందుకున్న దేవుని యొక్క శాంతి నీ జీవితంలో ఒక టెస్టిమనీగా మారాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? దేవుడు మనకి పీస్ ఇచ్చాడంటే పీస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకి పీస్ ఇచ్చాడంటే ఆయన పీస్తో పాటు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతలో మొట్టమొదటి బాధ్యత ఏంటి? ఆయన స్తుతించుట, ఆయనను లోకానికి చాటి చెప్పుట. నా దేవుడు ఎంత నమ్మకమైన దేవుడండి, నా దేవుడు ఎంత నిజమైన దేవుడండి, నా కన్నీరుని ఆనంద బాష్పాలుగా మార్చిన దేవుడండి. నువ్వు ఆగరా అన్నా సరే ఆగేది లేదు. ఇంకా నేను ఆగలేనయ్యా, నేను ఉండలేనయ్యా. ఐ కెన్ నాట్ స్టాప్ ప్రేజింగ్ యూ లార్డ్, ఐ కెన్ నాట్ స్టాప్ టెస్టిఫైయింగ్ యువర్ గుడ్నెస్ లార్డ్. నీ మంచిని నేను చెప్పకుండా నేను ఉండలేనయ్యా. రే, నిజంగా పుట్టుగుడ్డోడివేనా నువ్వు? ఎవరో పుట్టుగుడ్డువాడిని యేసు ప్రభు స్వస్థపరిస్తే అది తట్టుకోలేక జనాలందరూ వాడిని బట్టి ప్రభువుని వెంబడిస్తున్నారంటే అప్పటికే యేసు ప్రభు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. పరిసయ్యుల దగ్గరికి, ఆ శాస్త్రుల దగ్గరికి, సోకాళ్ళు యాజకుల దగ్గరికి ఎవరు వెళ్ళట్లే. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగా ఎవడన్నా యేసు ప్రభు పేరు చెప్పినా, ఆయన వైపు వెళ్ళినా వాళ్ళు ఊర్లోంచి వెళ్ళేస్తామన్నారు. ఆ యొక్క తీర్మానం వారు తీసుకున్న తర్వాత యేసు ప్రభు పుట్టుగుడ్డు వాడిని స్వస్థపరిస్తే వాడు వెళ్ళి ఏం చేశాడంటే నా ప్రభు వల్ల నేను స్వస్థత పొందానని చెప్తే ఎలాగన్నా యేసు ప్రభు మాట ఇడ్నోంచి రాకూడదని చెప్పేసి, మరి నిజం చెప్పరు, అసలు నిజంగా గుడ్డోడువేనా, అసలు నిజంగా ఆయనే స్వస్థపరిచి ఎలాగంటే 3 సార్లు చక్కగా చెప్పాడు సమాధానం. అవునండి వాడిని గుడ్డోండి, అవునండి వాడిని గుడ్డోండి, అవునండి. ఇక 4వసారి ఏమన్నాడు? ఇన్నిసార్లు అడుగుతున్నారు? ఒకటే చెప్తా, నేను ఒకప్పుడు గుడ్డోడిని, ఇప్పుడు చూస్తున్నాను. దీనికి కారణం ఆ గొప్పోడు ఆయనే. మీకేమైనా అనుమానం? మీరు కూడా ఆయన ఆరాధిస్తారా? డూ యూ వాంట్ టు సర్వ్ హిమ్? డూ యూ వాంట్ టు బిలీవ్ ఇన్ హిమ్ అని అనేటప్పటికి వాళ్ళ బీపీ పెరిగిపోయి అని ఊర్లోంచి ఎంతన్నా భయపెట్టారు కానీ అతను నోరు మూయించగలిగారా? ఇన్ని సంవత్సరాలు గుడ్డోడినైనా నన్ను కళ్ళు తెరిపించిన వాడిని గురించి నేను చెప్పకుండా ఎలా ఉండగలనయ్యా? ఊర్లోంచి పోమంటే పోతాను కానీ హౌ కెన్ ఐ స్టాప్ ప్రైజింగ్ హిమ్? నేను భయపడినయ్యా, మీరు నన్ను కొట్టినా తిట్టినా. పేతురుని, యోహాన్ని
అపోస్తుల్ని బెత్తాలతో చితక్కొట్టేసి, ఈ నామమును మరలా మీరు ఇంకోసారి ప్రకటించకూడదంటే వారు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? దెబ్బలన్నీ తినేసాక, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. నువ్వు ఆయనతో ఉన్నవాడివే కదా అన్నారు పేతుర్ని. అప్పుడేమన్నాడు పేతురు? అవి ఆయన ఎవరు మాకు అస్సలు తెలియదు బాబోయ్, నాకు అసలు ఆయన తెలియదు అన్నాడు. బిఫోర్ పెంటికోస్ట్, పరిశుద్ధాత్మను పొందుకోకముందు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధవాడాడు. ఆయనలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కొట్టారంతే, చంపలేదు కదా, చంపేయండి అయ్యా, నేను మాత్రం చెప్పకుండా ఉండలేనయ్యా. వీఆర్ ఆఫ్టర్ పెంటికోస్ట్, నాట్ బిఫోర్ పెంటికోస్ట్. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత ఉన్న వారం మనం, పరిశుద్ధాత్ముడు దిగి రాకముందు ఉన్న వారం కాము. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు దిగి రాకముందు దేవుడు మనతో ఉన్నాడంతే. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత చెప్పండి, దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మనలో ఎప్పుడు కూడా ఫైర్ రగులుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్. దేవుని శాంతి సమాధానాన్ని మనం పొందుకున్నాం. కష్టాలు తీరిపోయి, సమస్యలు తీరిపోయి, చాలా పీస్ వచ్చింది. ఏం చేయాలి తెలుసా? యూజ్ యువర్ పీస్ టు సర్వ్ ద లార్డ్ ఇన్ మచ్ బెటర్ వే. నీవు పొందిన శాంతిని, నీవు పొందిన సమాధానాన్ని దేవునికి ఇంకా బాగా ఆసక్తిగా సేవ చేయడానికి నువ్వు ఆ యొక్క శాంతిని, సమాధానాన్ని ఉపయోగించుకో. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు, అంటే ఇంకా రిటైర్మెంట్ ఒక సంవత్సరం ఉన్నదనగా, పాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ సార్, ఇంకా ఫుల్ దేవునికే సార్, ఈ గోల, ఈ ఉద్యోగం, ఈ టెన్షన్లో అన్నీ పోతాయి సార్, ఇంక మీతో పాటు మీ బ్యాగ్ ఇచ్చుకుని మీటింగ్కి వచ్చేస్తాను సార్ అంటారు. నేను చాలామంది చూసాను ఇలాగా. రిటైర్ అయిన తర్వాత ఇంకా బిజీ అయిపోతున్నారు అలా. రిటైర్మెంట్ అయిన తర్వాత అందుకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవడరా బిజియెస్ట్ ఫెలో అంటే చెప్పండి. పని పాటు లేనివాడు అంత బిజీ అవడం ఉండడు. రిటైర్ అవ్వకముందు మార్నింగ్ 10 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ 6 ఫ్రీ అయిపోయేవాళ్ళు. అంతేనా? ఉదయం వెళ్ళి టెన్షన్గా జాబ్ 5-8 గంటలు పని చేసుకుని వచ్చేసిన తర్వాత మొత్తం అన్ని ఫార్మల్స్ తీసేసి చక్కగా క్యాజువల్ వేర్ వేసుకుని రిలాక్స్. ఇప్పుడు అలా కాదు, లుంగితోనే ఉన్నా, షార్ట్స్తోనే ఉన్నా, ఎప్పుడు బిజీయే. దేవుని పనికి వస్తారంటే ఇంకా 2-3 పనులు పెండింగ్లు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. దేవుడు నీకు సమాధానం ఇచ్చిన తర్వాత, దేవుడు నీ బర్డెన్స్ని తేలిక చేసిన తర్వాత ఆయనకు ఉపయోగపడుతున్నావా? ఆదిమ సంఘం దేవుడిచ్చిన ఆజ్ఞను ఫస్ట్ వాళ్ళు పాటించలేదు. ఆదిమ సంఘం అంటే 1st century క్రిస్టియన్స్, 1వ శతాబ్దంలో సంఘం. యేసుప్రభు మరణించిన తర్వాత అపోస్తుల ద్వారా ఫామ్ అయిన సంఘం. దేవుడిచ్చిన ఆజ్ఞను వారు పాటించలేదు. ఏంటి ఆజ్ఞించాడు దేవుడు? ఆత్మను పొందుకున్న తర్వాత యెరూషలేములో ఎవరు ఉండొద్దు అబ్బాయి. యెరూషలేము నుంచి యోదయ నుంచి సమరయ నుండి భూదిగంతములంతే, హొరైజన్సే మీ యొక్క టెరిటరీ. ఎక్కడ సూర్యోదిస్తున్నాడో, ఎక్కడ అదంతా మీదే, వెళ్ళిపోండి భూదిగంతముల వరకు అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? 1వ అధ్యాయంలో ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఇచ్చాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు? 2వ అధ్యాయంలో పొందేసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలా? 2వ అధ్యాయంలోనే వెళ్ళిపోవాలా. 3వ అధ్యాయంలో వెళ్ళలేదు, 4వ అధ్యాయంలో వెళ్ళలేదు, 5వ అధ్యాయంలో వెళ్ళలేదు, 6వ అధ్యాయంలో వెళ్ళలేదు, 7వ అధ్యాయంలో ఉండండి రా బాబు అని ఎవడు ఉండట్లేదు. ఉండండి రా బాబు ఎవడన్నా సరే ఎవడు ఉండలేదు, అపోస్తలులు తప్ప ఎవడు ఉండలేదు. కారణం ఏంటి? సరైనట్టు ఒకరిని లేపాడు దేవుడి పైకి. ఆయన పేరే సౌలు. దొరికినట్టు బాధుడు స్టార్ట్ చేశాడు. విపరీతమైన పర్సిక్యూషన్ స్టార్ట్ చేశాడు. దొరికినట్టు ఎప్పుడైతే స్టెఫెన్ నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపించాడో పారిపోయారు అంతే జనాలు. యెరూషలేములో అపోస్తలులు తప్ప ఎప్పుడు ఇంకా ఉండరానవో అనట్లేదు. అప్పటి వరకు ఎలా ఉంది? అందరం బాగున్నాం కదా, సంఘంగా చక్కగా ఉన్నాం కదా అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే సౌలు చెల్లాచెదరు చేసాడో, సంఘం చెల్లాచెదరైపోయింది. అప్పుడు దేవుని ఆజ్ఞ వారు గుర్తెచ్చుకొని దేవుని సువార్తను ప్రకటిస్తూ చుట్టుపక్కల గ్రామాలకి విస్తరించేసింది క్రైస్తవ్యం. అలా వెళ్ళిపోతూ ఉన్నది.
దేవుని ఆజ్ఞకు లోబడిన తర్వాత సంఘం విపరీతంగా డెవలప్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు ముందు సమాధానం వస్తుంది, తర్వాత సమాధానము పీస్ ఫాలోడ్ బై, చెప్పండి, ఎప్పుడైతే నీ జీవితంలో సమాధానం వచ్చిందో ఆ సమాధానం నువ్వేం చేయాలి తెలుసా? సమాధానాన్ని ఆధారం చేసుకుని ఇంకా విస్తరించేయాలా, ఇంకా ఫ్రూట్ఫుల్ అవ్వాలా, ఇంకా బలంగా సేవ చేయాలా. ఇంతకుముందు నీకు సమాధానం లేక ఆ అడ్డు ఉంది, ఈ అడ్డు ఉంది, ఆ బంధకం ఉంది, ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. గాడ్ ఫ్రీడ్ యూ ఫ్రమ్ ఆల్ ద రిస్ట్రిక్షన్స్. దేవుడు సమస్తమైన అడ్డులు తీసేశాడు, నీ యొక్క బరువుని తగ్గించాడు, నీకు చాలా విషయాల్లో పీస్ ఇచ్చాడు. యూజ్ దిస్ పీస్ ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్య విస్తీర్ణతకు నీకిచ్చిన సమయము, నీకిచ్చిన ధనము, నీకిచ్చిన సమాధానము ఉపయోగిస్తున్నావా? ఎప్పుడైతే సంఘములో సమాధానం వచ్చిందో సంఘం ఏమైందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే, కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సమాధానము ఉందా ఇక్కడ లేదా? సంఘంలో ఏముంది ఇప్పుడు? సమాధానం వచ్చింది. నెక్స్ట్ ఫాలోడ్ ఏంటి? నెక్స్ట్, మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. ఆ తరువాత చాలు. ఏమైంది? లాస్ట్ మాట ఏంటది? విస్తరించుచుండెను. ముందేంటి? సమాధానం కలిగి ఉండేను. తర్వాత ఏంటి? విస్తరించుచుండెను. సహోదరి సహోదరుడా, క్యాచ్ దీస్ 2 పాయింట్స్. సమాధానం నీకు కలిగిందంటే నువ్వేం చేయాలా? అది చెలరేగిపోవాలా. సమాధానం కలిగిందంటే ప్రభువులో, ఎస్ లార్డ్, ఈ భారం తీర్చావు నాయన, ఈ కష్టం తీర్చావు ప్రభు, ఈ బాధ తీర్చావు ప్రభు, నన్ను ఎవడాప్ చేయగలడు, నేను ఇంకా ఉపయోగపడాలి ప్రభా. ఇంతకుముందు చూసినంత టీవీ ఇంకా నేను చూడను ప్రభా, ఇంతకుముందు చూసినంత సెల్ ఫోన్ నేను చూడను ప్రభా. నా శేష జీవితం నీకు ఉపయోగిస్తాను ప్రభా, నా శేష జీవితం నీకు ఉపయోగిస్తాను ప్రభా. ఎలాగో ఒకలాగా ఏమీ రాకపోతే దైవ సేవకుని చేతి మీద నీళ్ళు వేసేవాళ్ళ మారు. హూ ఈజ్ ఎలీషా అంటే ఏమన్నారండి? ఎలీషా అంటే ఎవరో పెద్ద ఫేమస్ కాదు అప్పుడు, ఏలియా ఫేమస్. రాజే నాహావుకి ఏలి అంటే తెలుసు, చెమటలే తెలిసేటి. ఏలియా పేరుతితే వణుకే ఎవరికన్నా. ఫైరీ ప్రాఫిట్ ఏలియా కాలం సడన్గా వెళ్ళిపోయాడు ఏలియా. ఈ లోపల ఎలీషా సేవ చేస్తున్నాడు. ఎవడయ్యా ఈ ఎలీషా అంటే? ఆయన ప్రవక్త అండి, అభిషక్తుడండి, ఏమనలేదా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడండి. ఫినిష్. ఎంత అద్భుతమైన ఇంట్రడక్షన్ చూసారా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసినోడండి. ఏలియాకి 2 అంతుల అభిషేకం కలిగిన వాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీతో, నీకేమీ రాదా? ఏదో చిన్న పరిచర్య చెయ్యి, కుర్చీలు సర్దే పరిచర్య చెయ్యి, ఇల్లు చర్చి తుడిచే పరిచర్య చెయ్యి, దైవ సేవకునితో పాటు సరదాగా వెళ్ళు. దేవుడిని వాడుకుంటాడు, దేవుడిని ఉపయోగించుకుంటాడు. యూజ్ యువర్ టైం. గాడ్ నెవర్ లుక్స్ ఎట్ యువర్ ఎబిలిటీ, హీ ఆల్వేస్ లుక్స్ ఎట్ యువర్ అవైలబిలిటీ. ఎన్నోసార్లు నా ప్రసంగంలో చెప్పాను లేదా? దేవుడు నీ సామర్థ్యాన్ని కోరడు, నీ సిద్ధపాటుని కోరతాడు. నేనున్నానయ్యా, నన్ను వాడుకో, యూజ్ మీ లార్డ్. బట్ ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ నో టాలెంట్. నాకే తలాంతులు లేవు, కానీ ఆసక్తి ఉంది ప్రభు అంటే. నీ తలాంతులు నాకెందుకు కొడుకా? నా తలాంతులు నీకు ఇచ్చి నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ తలాంతు నాకు అవసరం లేదు బాబా, నీ సిద్ధపాటు చాలు. విల్ఫుల్గా రా, నీ టైం ఇవి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు శాంతి విస్తరించిందంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో ఒక విధంగా దేవునికి ఉపయోగపడ. ఇశ్రాయేలు రాజ్యం ఎవరితో ప్రారంభమైంది? సౌలు మహారాజుతో ప్రారంభమైంది. రాజరికం ఎవరి ద్వారా విస్తరింపబడింది? సౌలు కొంతవరకు విస్తరించాడు. ఇక దావీదు వచ్చేటప్పటికి ఇంక హద్దులు లేవు. దావీదు వచ్చేటప్పటికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెళ్ళిపోయిందంతే. దావీదుతో యుద్ధం చేయడానికి ఎవడు సరిపోడు. ఇంకా దావీదు పేరెత్తితేనే చుట్టుపక్కల దేశస్తులకి నైట్ మేర్, పీడకాలంతే దావీదు అంటే. ఇంక అందుకని ఎంతవరకు అయిపోయిందంటే, అయ్యగారు ఇక నమస్కారం,
సంవత్సరానికి పన్ను ఎంత కట్టమంటారో చెప్పండి. సిన్సియర్గా బ్యాగులు వచ్చేస్తాయి మీ దగ్గరికి. మా దగ్గరికి రావద్దయ్య గారు, మా బతికేదో మేము బతుకుతాం. అంత స్ట్రాంగ్ అయిపోయింది ఇజ్రాయెల్ కింగ్డమ్. అంత స్ట్రాంగ్, అంత మైటీ అయిపోయిన తర్వాత ఆ కింగ్డమ్ ఎవరి చేతికి వెళ్ళింది? సొలొమోను చేతికి వెళ్ళింది. ఇంకా సొలొమోను చేతికి వచ్చేటప్పటికి ఒకటే మాట, వెండి రోడ్డు పక్కన రాళ్ళు పారేసినట్టు పారేసేవారంటే చూడండి సిల్వర్ని. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. యుద్ధము అనే శబ్దమే లేదు సొలొమోను కాలంలో. యుద్ధము అనే శబ్దమే లేదు. దావీదు కాలంలో రక్తపాతమే. దావీదు కాలం అన్ని యుద్ధాలే బాబు, పాపం చాలా కష్టజీవి. సొలొమోను కాలం గురించి యుద్ధం అనే శబ్దం లేదు. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, సొలొమోనా, డోంట్ ఫర్గెట్ వై ఐ హ్యావ్ గివెన్ యూ పీస్ ఇన్ ఆల్ యువర్ డైరెక్షన్స్. ఇన్ ఆల్ యువర్ డైరెక్షన్స్ ఐ హ్యావ్ గివెన్ యూ పీస్. డోంట్ యూ రికగ్నైజ్ వై ఐ హ్యావ్ గివెన్ యూ దిస్ పీస్? దేవుడు అంటున్నాడు, నీ నలుదిక్కలా శాంతి ఇచ్చేసాను. ఎందుకో తెలుసా? 1000 మంది పిల్లల్ని వేసుకుని తిరగడానికి కాదు. అదే అంటున్నాను నేను. పీస్ని దుర్వినియోగపరుచుకుంటే ప్రైడ్గా మారుతుంది. పీస్ని సద్వినియోగపరుచుకుంటే ప్రైజ్గా మారుతుంది. సొలొమోనా, నీకు ఎందుకు ఇచ్చానో తెలిసి శాంతి. చదవండి ఆ మాట పరిశుద్ధ గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3-4 వచనాలు చదివినట్లయితే, నీ తండ్రికి ఎంతో ఆశ ఉందయ్యా నా మందిరం కట్టడానికి, కానీ నీ తండ్రి చేతులు రక్తశక్తమైన చేతులయ్యా. నీ తండ్రికి ఎక్కడుంది పీసు? ఆ గొలియాతు గాడిని చంపడం మొదలుకొని ఆయన కష్టాలు చాటని, అంతేనండి. అప్పటి వరకు చక్కగా సితారా వేసుకొని, నాకు తెలిసి యెరూషలేములో ది హ్యాపీయెస్ట్ మ్యాన్ అంటే దావీదు అయి ఉంటాడు, అంతేనా? ఆయన గొర్రెలు, ఆయన అడవి, ఆయన సితారా, ఆయన ఆరాధన, ఆయన దేవుడు. ఆత్మ దిగొచ్చేదంతే. అది అడవైన రాజకోట అయినా. ద హ్యాపీయెస్ట్ మ్యాన్, మోస్ట్ పీస్ఫుల్ మ్యాన్. సింహానికి భయపడడం లేదు, ఎలుగుబంటికి భయపడడం లేదు, అవన్నీ ఈయనకి భయపడాలి తప్ప. ద మోస్ట్ పీస్ఫుల్ మ్యాన్. గొలియాతుని కొట్టాడు. ఆడోళ్ళు కుదురనకుండా వాళ్ళే కొంప ముంచారు. దావీదా, నువ్వు సూపర్ అంటే బాగానే ఉంటుంది, నువ్వు సౌలు కన్నా సూపర్ అన్నారు అంతే. ఎప్పుడన్నా కంపారిటివ్ స్టడీ చేసావా? నీ పని అయిపోద్ది, పోడించుకునేవాడి పని అయిపోద్ది, పోడినోడి పని అయిపోద్ది, అందరికీ అయిపోద్ది. అప్పటి నుండి ఆయన జీవితంలో కష్టాలు స్టార్ట్ అయినాయండి. ఇంట్లోనే చివరి ఎండింగ్ వరకు ఆయన కత్తి దూస్తూనే ఉన్నాడు. పాపం కత్తి దూస్తూనే ఉన్నాడు. అంత చక్కబెట్టేసిన తర్వాత శత్రువు అనేవాడు లేకుండా తన కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు యాక్చువల్గా ఆ కత్తి దూసే టైంలోనే దావీదు అన్నాడు, నేను గొర్రెలు కాసుకునేవాడిని, అడవిలో చెట్టు అనగా పుట్టనగా అక్కడ బతికేవాడిని, నేనేటి, నాకు ఈ రాజకోట ఏంటి, కానీ నా దేవుని మందిరం ఎక్కడ ఉంది? డేరాలో ఉంది. నాకు ఈ కోటనిచ్చిన దేవునికి మందిరం కట్టకుండా నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను. నేను ఈ పట్టుపరుపుల మీద రాజుగారి కోటలో పడుకోవడం ఏంటి? నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా ప్రభు యొక్క మందసం డేరాలో ఉండడం ఏంటి? దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. దేవుని హృదయానుసారి కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు మీకు చెప్పాను, నేను జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘాన్ని ప్రారంభించిందే కంపారిజన్తో. చిన్న సంఘం, కోరీలో ఒక చిన్న సంఘం ఉండేది, అక్కడ అలా నడిపించుకుంటుండేవాడిని. ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నిన్ను ఘనపరిచిన విధంగా నన్ను మహిమపరుస్తున్నావా? నేను ఎంతగా నీ సేవలోకి వచ్చిన తర్వాత, ఒక డొక్కు యమహా, ఒక డొక్కు బండి ఉండేది, అస్తమాలు కొడితే కిక్రావుడు ఊడిపోయింది దానికి. పాత క్వరీ సంఘం వాళ్ళు ఎవరంటే తెలుస్తుంది, వాళ్ళకి ఉన్నారు, ఎవరన్నా చేయొద్దండి, 1-2 ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది. ఆ స్థితి నుంచి నేను ఎంతగా అభివృద్ధి పరిచయనయ్యా. నిన్ను చక్క 4 వీలర్లు వెళ్తాను, బాగుంది. సంఘం మాత్రం సేమ్ అదే పేట, అదే చిన్న సంఘమా. నిన్ను ఘనపరిచిన విధంగా నువ్వు నన్ను మహింపరుస్తున్నావా అంటే అప్పుడు నేను అన్నాను దేవుడిని, లేదు ప్రభా, సారీ లార్డ్, ఇప్పుడు నుండి చూడు ప్రభా, ఇప్పుడు నుండి చూడు ప్రభా, నేను నిన్ను మహింపరుస్తాను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్
I will start glorifying you in the proportion to the honor I have received from you. మ్యాథమెటికల్లో ప్రపోర్షనాలిటీ ఉంటుంది. ప్రపోర్షనాలిటీ అంటే ఇది పెరిగితే ఇది పెరగాల. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే నువ్వు నన్ను ఎంత ఘనపరుస్తావో అలా నేను మహింపరిచేస్తాను ప్రభు అని చెప్పి. అప్పుడు ఏమీ లేనప్పుడు మనకి సంఘం మీద 20-30 మంది గట్టిగా వచ్చేవారు అక్కడ. అటువంటిదే 1000 మంది పట్టేసి ఆనంగాలకంతా బుక్ చేసేసాను అంతే. రాజమండ్రిలో వారం 7,000 రెంట కట్టుకోవడానికి అల్లాడిపోయే వాళ్ళం. అమ్మ బాబోయ్ ఎలా కట్టాలా దేవుడు అలాగే సమకూర్చేవాడు. దేవుడి యొక్క మాటను బేస్ చేసి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఏదో గడిచిపోతుంది కదా సేవ, ఏదో చల్తా, లివింగ్కి ప్రాబ్లం లేదు, సేవ కమిట్మెంట్ తీసి సేవ చేస్తున్నాను, వెళ్తున్నాను. వారంలో ఓ ప్రసంగం, కొంతమంది సంఘం, ఇంటికి వచ్చాడు. వారం అంతా ఖాళీ. దేవుడు మాట్లాడాడు, నేను నిన్ను ఇంత విస్తారంగా నీకు ఇస్తూ నీకు శాంతిని సమృద్ధిని ఇస్తూ నేను విస్తరిస్తున్నాను, నువ్వు మాత్రం నా పని చేయవా సరిగ్గా. దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట అదే. ఒకప్పుడు స్థితి వేరు నీది, ఇప్పుడు స్థితి వేరు. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి వేరు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వేరు. ఒకప్పుడు నీకున్న కమిట్మెంట్స్ వేరు, ఇప్పుడు నీకున్న పీస్ వేరు. బట్ వేర్ ఈజ్ యువర్ వాట్ ద సర్వీస్ యు ఆర్ గివింగ్ బ్యాక్. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు గివ్ బ్యాక్. నువ్వు వెనక్కి ఏమిస్తున్నావు మరి? అదే నీకు సమాధానం విస్తరించినప్పుడు, నీ బర్డెన్స్ తగ్గినప్పుడు నువ్వేం చేయాలా? చదవండి. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండే. దావీదుకి అన్ని వైపులా యుద్ధాలే. హిట్లర్తో అన్నాడట ఒకసారి. హిట్లర్ ఆడి చాలా మూర్ఖుడు కదా. హిట్లర్ దగ్గరికి వచ్చి వాళ్ళ పర్సనల్ సెక్రటరీ అన్నాడట, అయ్యగారు హిట్లర్ గారు, ఏంటి రష్యా ఇటువైపు నుంచి యుద్ధం చేసేస్తుందండి, అటాక్ చేయండి. అయ్యగారు ఏంటి అమెరికా ఇటువైపు నుంచి యుద్ధం చేసేస్తుందండి, సైన్యాన్ని అటే పిటే పంపించు. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి, అయ్యగారు ఇందులో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా కలిసిపోయారండి. అట్లా లాస్ట్ అన్నాడట, ఇంకేందయ్యా ప్రాబ్లం లేదుగా. హిట్లర్ ఎంత తెలివైనడు చూడు, ప్రాబ్లం లేదుగా. శత్రువు ఒకవైపు నుంచి వస్తున్నప్పుడు అటే మన ట్రూప్స్ అన్నీ పట్టుకెళ్ళాలా. ఇప్పుడు అన్ని వైపులు దెబ్బలాడేద్దాం. ఇప్పుడు మనకు ప్లాన్ అక్కర్లే, యుద్ధ ప్రణాళిక అక్కర్లేదు. ఎవడ కాడు దూసుకెళ్ళిపోయి అటు ఇటు అన్నాడంతే. లోపలికి వెళ్ళి రివాల్వర్ పెట్టి కాల్చి చచ్చిపోయాడు. హిట్లర్ ఏం చేశాడంట, జనాల్ని రెచ్చగొట్టి నలువైపులో ఉన్నారా యుద్ధం, అందరూ వచ్చేసారు. అటు రష్యా వచ్చేసింది, ఇటు ఇంగ్లాండ్ వచ్చేసింది, అమెరికా వచ్చేసింది, ఏం పర్లేదు అన్ని వైపులు యుద్ధం చేశాడు అంటాడు. వీడికి తెలిసి ఓడిపోద్దని. వీడి కనుక వాళ్ళకి దొరికితే ఏం చేస్తారో తెలుసు. వాళ్ళని రెచ్చగొట్టేసి లోపలికి వెళ్ళిపోయి పిరికోడ్లాగా రివాల్వర్ పెట్టుకుని కాల్చి చచ్చిపోయాడు. యుద్ధం అన్ని వైపులు వచ్చి జర్మనీని తుక్కు చేసేసింది. అటువంటి విధంగా శత్రువులు విపరీతంగా ఉన్నారు దావీదుకి. అందరూ యునైట్ అయిపోయారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ యునైట్ అయిపోయారు. దావీదు ఏం చేశాడు? దావీదు యోవాబు సహోదరులు కలిసి నువ్వు అటే పిల్లని మొత్తం తరిమి కొట్టేశారు అన్ని వైపులా. హిట్లర్ అన్ని వైపుల నుంచి ఓడిపోయాడు, దావీదు అన్ని వైపులా విస్తరించాడు. నా తండ్రి అయిన దావీదుకి అన్ని వైపులా యుద్ధాలే అన్నాడు. నెక్స్ట్ వచనం ఏమన్నాడు చూడండి. ఇప్పుడు అన్ని వైపుల యుద్ధాల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఇందాక అన్ని దిశలా యుద్ధాలే, ఇప్పుడు నలుదిశలా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నీకేంటి? నెమ్మది, పీస్, సమాధానం. ఎందుకయ్యా నీకు ఈ సమాధానం ఆలోచించావా? నెక్స్ట్. కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను. చాలు.
భక్తుడైన సొలొమోను దేవుడిచ్చిన సమాధానానికి నలుదిశలా నా దేవుడు నాకు సమాధానం. మా నాన్నకి యాక్చువల్గా మా నాన్నకి ఉద్దేశం మందిరం కట్టాలని. మా నాన్నకి సమాధానం లేదు. మా నాన్నకి సమాధానం లేదు, అన్నీ యుద్ధాలే. కానీ మా నాన్న యుద్ధాలు చేసి నాకు సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానం ఏం చేయాలి? నేను దేవుని మందిరం కట్టాలని చెప్పి దేవుని మందిరం కట్టాడు. ఎప్పుడైతే సొలొమోను దేవుని మందిరం కట్టాడండి, సొలొమోను ఇంకా దీవించేశాడు దేవుడు. ఇంకా ఆస్తి, ఇంకా ఐశ్వర్యం, ఇంకా జ్ఞానం, ఇంకా ఘనత, ఇంకా ధనం అన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత టూ మచ్గా సమాధానం ఉన్నప్పుడు జరిగే ప్రమాదమే జరిగింది. దేవునికి దూరం అయిపోయాడు. ఆయన సమాధానాన్ని కనుక సద్వినియోగపరిచి ఉంటే కనుక అసలు సొలొమోను కాలంలో అలెగ్జాండర్ కాలంలో గ్రీక్ సామ్రాజ్యాన్ని ఎలాగైతే విస్తరించాడో సొలొమోను అలా విస్తరించాలి. సొలొమోను బలాన్నే కానీ, జ్ఞానాన్నే కానీ, దైవాత్మనే కానీ అన్నిటిని కూడా సొలొమోను రైట్ వేలో ఉపయోగించుకుంటే అసలు ప్రపంచమంతా విస్తరించాలి. కాబట్టి 2 విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఒకటి, దేవుడిచ్చిన సమాధానాన్ని, శాంతిని ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన నామమును ప్రకటించడానికి ఉపయోగించాలి. రెండోది ఏం చెప్పండి? దేవుడిచ్చిన సమాధానాన్ని ఏం చేయాలా? సంఘ విస్తరణ కొరకు, సంఘములో ఏదో విధంగా దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము పని చేయడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత మూడోది, దేవుడు నీకు ఎప్పుడైతే సమాధానం ఇచ్చాడో, బహుశా నేను చెప్పుకున్నట్టున్నాం ఈ పాయింట్, దేవుడు నీకు సంపూర్ణంగా సమాధానం ఇచ్చిన తర్వాత నీవు సమాధాన పరిచర్యకు ఒక రాయబారిగా మారాలా. దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు, ఆ యొక్క సమాధానాన్ని నువ్వు ఆధారం చేసుకుని నువ్వేం చేయాలా? అగ్గిపుల్ల వేయాలి వాళ్ళకి వీళ్ళకి. అదేనా? అక్కడ ఒక అగ్గిపుల్ల, ఇక్కడ ఇంకొంటే మనం హ్యాపీగా ఉన్నాం కదా, మనం సమాధానంగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మంటను ఆఫ్ చేయాలి, కానీ మంటలు వేయకూడదు. దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏం చేయాలంటే, ఎవరి మధ్య సమాధానం లేదో, ఎవరి మధ్య ఫైర్ ఉందో ఆ ఫైర్ని మనం ఏం చేయాలా? సమాధానకర్తలం అయిపోవాలా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మత్తయి సువార్త 5:9 ఉంది కదా. సమాధాన పరిచర్య నీ జీవితంలో ఎవరికి నువ్వు ప్రేమించగలిగితే ప్రేమించి, క్షమించగలిగితే క్షమించి, సమాధాన పడితే సమాధానపడి, నువ్వు సమాధానపడు, వాళ్ళు సమాధానపరచు, వాళ్ళు ఇంకొకరితో సమాధానపరచు. వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్ట్రీస్ ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ పీస్ మేకర్స్, సమాధానపరచు సువార్త. 2 రకాలు, ఇందులో 2 రకాలు, దేవునితో సమాధానము, తోటి మనుషులతో సమాధానం. పాపముల నుంచి బయటికి రప్పించి దేవునితో సమాధానపరచు వాళ్ళని, ప్రక్కన వారితో ఐక్యత కలుగజేసి వాళ్ళకి ఒకరికొకరికి సమాధానం కలిగే పరిచర్య మనం చేస్తే మనం ఏమని పిలువబడతాం చెప్పండి? దేవుని కుమారులు అని పిలువబడతాం. మన చుట్టాల్లో, బంధువుల్లో ఒకరికొకరు పడని పరిస్థితులు ఉండొచ్చు, కానీ నీ పాత్ర, నీ మాట, నీ ప్రజెన్స్ ఇప్పుడు కాకపోతే లాంగ్ రన్లో అన్న నీ ద్వారా వారి మధ్య పీస్ ఏర్పడాలి. దానికి నీ అంతు కృషి నువ్వు చేయాలి. వాట్ ద బెస్ట్ యూ కుడ్ డూ, యూ డూ. యోసేపు చూడండి, పెద్దవాడయ్యి, గొప్పవాడయ్యి, ఉన్నతుడైన తర్వాత తన ఇంట్లో సమాధానం జరిగి యునైటెడ్ ఇజ్రాయెల్గా అన్ని లక్షల మంది ఏర్పడడానికి గల కారణం ఎవరో? ఓన్లీ 1 పర్సన్, జోసెఫ్. నాకు చేసిన కీడుకి వీళ్ళనే నేను చేయాలని అనుకుంటే ఒక ఇశ్రాయేలు జాతిగా, ఇశ్రాయేలు జనాంగ, ఇశ్రాయేలు దేశం ఏర్పడేదా? లేదు. యోసేపుని దేవుడు దీవించి గొప్ప సమాధానంతో నింపిన తర్వాత తన వారందరినీ, తన బాధపరిచిన వారందరినీ క్షమించాడు, సమాధాన పడ్డాడు, వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు, వాళ్ళని హెచ్చించాడు. ప్రియులారా, కాబట్టి మనమందరం కూడా మూడోదిగా చేయవలసింది ఏంటంటే సమాధాన పరిచర్యలో మనమందరం కూడా బిజీగా ఇన్వాల్వ్ అవ్వాలా. ఎన్ని చెప్పుకుందాం అనుకున్నాం? 5. ఎన్ని అయిపోయి? ఇంకో 2. ఈ 4వది నాకు చాలా ఇష్టమైంది. 4, 5 నాకు చాలా ఇష్టమైన పాయింట్స్. 4వది ఏంటి తెలుసా? దేవుని సమాధానమును నిజముగా అనుభవించి ఉన్నవారు ఎవరైనా సరే అయితే, దేవుని సమాధానమును రుచి చూచిన వారమైతే, సమాధానము మన లైఫ్ స్టైల్గా మారిపోవాలి. పీస్ షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. అర్థమైంది? అర్థం అవ్వలేదా?
వన్స్ ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, పేక లోతు మునిగిపోయిన నీ శ్రమల్లో, నీ బాధల్లో ప్రభు దగ్గర గోజాడి ప్రార్థన చేసి ఆయన యొక్క దయ కొరకు వేడుకున్న తర్వాత అద్భుత ఆశ్చర్య రీతిగా దేవుడిని పైకి లేపి నిన్ను సమాధానంతో నింపిన తర్వాత నీ జీవితంలో ఒక్కసారి ఆయన మహిమను రుచి చూసావు కదా, ఇంకా మరలా డిప్రెషన్ అనేది నీ గుమ్మాన్ని కూడా తాకకూడదు. ఎందుకంటే నువ్వు అనుభవించినవాడు, నీ జీవితంలో గొప్ప ఆయన మంచితనాన్ని అనుభవించావు. నా వల్ల కాదు, నా జీవితం ముగిసిపోయిందనే స్థితిలో దేవుడు నిన్ను పైకి లేపిన ఎక్స్పీరియన్స్ను కలిగిన వాడు. నీకు సమాధానం అనే దాన్ని వెర్బల్గా తెలుసుకున్నవాడు కాదు, ప్రాక్టికల్గా తెలుసుకున్నవాడు. ఫినిష్ నా లైఫ్, ఇంకా నా జీవితం సున్నా అనే స్థితి నుంచి కూడా దేవుడు నేను పైకి లేపిన తర్వాత ఆయన శక్తి ఏంటో నీకు తెలుసు. ఎంత దుఃఖకరమైన స్థితి నుండి ఎంత సమాధానకరమైన స్థితికి హెచ్చించాలో నీకు తెలుసు. అయితే బాధకరం ఏంటి తెలుసా, అంత సమాధానాన్ని పొందుకున్న తర్వాత కూడా ఇంకో ఎంత కష్టం వస్తే మళ్ళీ కింద పడిపోతారు. ఏముందండి బాబు, నా జీవితం అయిపోయిందండి, మళ్ళా మూలుగులే. అరే, నువ్వు ఎంత సమాధానాన్ని అనుభవించావు, తర్వాత దేవుడు నిన్ను పరీక్షించడానికి ఎంత కష్టం ఇచ్చాడు, మరలా ఫస్ట్ స్టార్టింగ్ రోజుల్లో అయినట్టు ములుగుతే ఎలాగా? వన్స్ ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్, లెట్ దట్ పీస్ బీ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవితంలో దేవుని సమాధానం అనేది నీ అనుదిన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్ అవ్వాలి. ఎస్, ప్రాబ్లం వచ్చిందా, రాని, దీనికన్నా బాబునే నేను చూసినవాడిని. మన ప్రాబ్లంతో చెప్పాలా, అమ్మా నేను ఆల్రెడీ నడిచి వచ్చిన మార్గాన్ని ఒకసారి తలచినప్పుడు, ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు, నీకంటే మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కువచ్చినోడిని, దాంతో పోల్చుకుంటే నువ్వు చిన్న గొట్టవు, అంతేనా? మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసినోడు ఈ కోరుకొండ కొండ ఎక్కడం కష్టమా, గుణదల కొండ ఎక్కడం కష్టమా? మౌంట్ ఎవరెస్ట్ని అమ్మ బాబే గుణదల కొండ అంటాడా, చక్కగా జాగింగ్ చేసుకున్నట్టు ఎక్కేతాడు. అలాగే మన జీవితంలో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి దేవుడు మన పైకి లేపాడు, భయంకరమైన అవమానాల నుంచి పైకి లేపాడు, భయంకరమైన ప్రాణాపాయాలు, ఖచ్చితంగా చచ్చిపోయే ప్రాణాపాయాల నుంచి పైకి లేపాడు. ఎవరికన్నా ఉందా? నేను ఆల్మోస్ట్ డెడ్ అనే స్థితి నుంచి పైకి లేపిన సందర్భం ఎంతమంది కూడా చేయొద్దండి? నేను ఆల్మోస్ట్ డెడ్ అండి ఉన్నది ఎవరికన్నా? ఎస్, అంటే మన చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరో అందరూ ఏంటో తెలుసా, ఎప్పుడో చచ్చిపోయాం మనం, ఆయన కృప మనల్ని నిలబెట్టింది. ఒక్క ఊపిరి విప్రవ్వ నన్ను అడుక్కున్నాను నా దేవుడిని, ఒక యాక్సిడెంట్లో చచ్చిపోతున్నాను, వెళ్ళిపోయింది, ఆల్రెడీ ఆల్మోస్ట్ డెడ్ అన్న, ఊపిరి రావట్లే, ఎంత గట్టి ఊపిరి రావట్లే, ఒక్క ఊపిరి ఊపిరవ్వా, ఒక్క ఊపిరి ఊపిరవ్వ అన్నగా వెంటనే బ్రీతింగ్ వచ్చింది. ఆ ఒక్క మాట అన్నాను, ఒక్క ఊపిరి ఊపిరవ్వా, ఆ ఒక్క ఊపిరే స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ మై లైఫ్. ఆ గ్రేట్ఫుల్నెస్ మనకు ఉండాలా. చావవలసిన వాడిని, చచ్చిపోవలసిన వాడిని, నన్ను అసలు మర్చిపోతారు, ఈ పాడి మర్చిపోయేవారు ప్రపంచం. కానీ ఈరోజు ఇంకా ఉన్నానంటే నా ప్రభువుని గణపరచుకుండా నేను ఎలా ఉండగలను? అన్ని కష్టాల నుంచి రప్పించిన దేవుడు, అన్ని కష్టాల నుంచి పైకి లేపిన దేవుడు, ఇప్పుడు వచ్చిన చిన్న కష్టానికి నేను కృంగిపోతే నా దేవుని దక్షిణ హస్తాన్ని అనుమానించినోడు అవనా? నా దేవుని మహాకృపని శంకించినోడు అవనా? నా సర్వశక్తిమంతుణ్ణి అనుమానించినోడు అవనా? ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలా కబుర్లు చెప్పేసి చిన్న శోధన వచ్చినప్పుడు ఎందుకమ్మ ఎలాగైపోతావంటే మైకిస్తే చాలు, ఆకాశాన్ని పరలోకాన్ని దింపేస్తారు. శ్రమ వస్తే మూలికి తప్పే మాట రాదు వాళ్ళకి. మనందరి జీవితంలో ఎలా ఉండాలంటే, ఓకే, ఇంతకాలం నన్ను లేపిన దేవుని మంచితనాన్ని నేను అనుభవించిన తర్వాత దీనికి నేను ఎందుకు కృంగిపోవాలా? కాబట్టి పీస్ ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలమ్మా? అది దానియేలు వణికేసాడండి సింహాల బోన్లో సింహాన్ని చూసి. ఎక్కడుందా చెప్పండి?
అంత సింహాలను చూసి దానియేలు రాత్రంతా వణికి ప్రార్థన చేయగా ఉంది అక్కడ. ప్రైమ్ మినిస్టర్ కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడో సింహాల భవన్లో కూడా అలాగే ఉన్నాడు ఆయన. మేక్స్ నో డిఫరెన్స్. వాళ్ళందరికీ మన ఫేత్ హీరోస్ వాళ్ళని పోలి నడవడానికి మనం ప్రయత్నించాలి. సింహాల భవన్లోను, తన ఇంట్లోనూ, పిఎం కుర్చీలోను హీ వాస్ జస్ట్ సేమ్. అంటే అర్థం ఏంటో తెలుసా? పరిస్థితులు నీ విశ్వాసాన్ని ఎంత కూడా షేక్ చేయకూడదు. పరిస్థితులు గుడ్ న్యూస్, ఇట్ మే బి ఎ గుడ్ న్యూస్ ఆర్ ఎక్సైటింగ్ న్యూస్ ఆర్ ఎ బ్యాడ్ న్యూస్ ఆర్ ఎ వర్స్ట్ న్యూస్. ప్రభా నువ్వు చూసుకోనయ్యా, ప్రభా నీకే అప్పగిస్తున్నానయ్యా, కరుణించయ్యా, అంతే, కృప చూపయ్యా, కరుణించయ్యా, చాలు. మన జీవితంలో సమాధానం అనేది ఎలా ఉండాలి తెలుసా? హోస్ట్ అవ్వాలి, గెస్ట్ అవ్వకూడదు. ఏంటి? మన ఇంట్లో హోస్ట్ గెస్ట్ అని ఉంటారా లేదా? విజిటర్స్ రెసిడెంట్స్ అని ఉంటారా లేదా? మన ఇంట్లో వీఆర్ ద రెసిడెంట్స్, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు విజిటర్స్. మన ఇంట్లో మనం హోస్ట్లో, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు గెస్ట్లో. చెప్పండి, సమాధానం ఏమవ్వాలా? అప్పుడప్పుడు వస్తూ ఉండాలి గెస్ట్ కింద. దేవుని మందిరంలో అందరూ ఆరాధించినాడు వచ్చేలంతే సమాధానం. ఎలాగా? ప్రార్థన చేసినప్పుడు వచ్చేలంతే. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు సమాధానం అలా వచ్చేయాలంతే. గుమ్మం దాటి ఒక ఫోన్ వస్తే ఎగిరిపోతుంది మళ్ళీ వెంటనే. అలా అదన్నీ గెస్ట్ విజిటర్ సమాధానం. అదే మన రెసిడెంట్ సమాధానం అయి ఉండాలి. సమాధానం ఏమవ్వాలమ్మా? హోస్ట్ అవ్వాలా. మన ఈ ఇంట్లో సమాధానము బాస్ అయ్యుండి, ఈ ఇంట్లో సమాధానము బాస్, కింగ్, యజమానుడయ్యుండి ఏలాల ఇంటిని. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు. చదవన్నమాట పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ వాక్యం సాయంకాలం చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. అసలు అంతమందికి ఉపయోగపడాలి అసలు ఇది. ఏమో దేవుడు ఎప్పుడే వాక్యం ఇస్తాడో మనకు తెలీదు. అది అలా ఫ్లో అలా వెళ్ళిపోవలసిందే. చదవండి. క్రీస్తు అనుగ్రహించు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? సమాధానం ఒక మూల కూర్చోబెట్టండి. సమాధానం గారికి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టండి కాదు. సమాధానం ఏం చేయాలా? ఏలేలా. లైక్ ఏ రెఫరీ ఇన్ ద గేమ్ అంటాడు కామెంటరీలో. సమాధానం ఏమవ్వాలంట? లైక్ ఏ రెఫరీ ఇన్ ఏ సాకర్ గేమ్. ఆడక్కడ డిగో మ్యారడోనా ఆడినా, క్రిస్టియానో రొనాల్డో ఆడినా, నువ్వు ఎంత తోపుమైనా రెఫరీ ఒక విజిలేస్తే నెమ్మదిగా ఇచ్చి బాల్ చేతికి ఇచ్చేయాలి. రెఫరీ చేతికి ఆగిపోవాలంతే. రెఫరీ విజిల్ తర్వాత నువ్వు ఒక్క తన్ను బంతిని తనినా ఎల్లో కార్డు ఉంటుంది, యాటిట్యూడ్ చూపిస్తే రెడ్ కార్డు చూపిస్తాడు, బయటికి గెంటేస్తారు. అంటే అర్థం ఏంటి? రెఫరీ అంటే ఆయన విజిల్కి ఎవడన్నా సరే సమాధానం. రెఫరీ మన లోపల ఆయన మొత్తం అంతటిని ఏలనవ్వాలా, మొత్తం థాట్స్ అన్నిటిని ఏలనవ్వాలా. లెట్ ద పీస్ రెయిన్ యువర్ లైఫ్. లెట్ ద పీస్ రెయిన్ యువర్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని పాయింట్లు ధ్యానించుకున్నాం? 4 పాయింట్స్. మొట్టమొదటి పాయింట్ ఏంటి? నీ సమాధానం ఏమవ్వాలా? స్తుతి ఆరాధనతో నింపబడాలి. రెండోది ఏంటి? నీ సమాధానం ఏమవ్వాలా? దేవుని పరిచర్యకి ఉపయోగపడాలి. సంఘ విస్తీర్ణతకి నీ సమాధానం ఉపయోగపడాలి. మూడోది ఏంటి? నువ్వు ఆల్రెడీ సమాధానం కలిగి ఉన్నావు. సమాధానం లేని వారికి సమాధానం పొందులాగున వాళ్ళని దేవునితో సమాధాన పడటానికి, తోటి వారితో సమాధాన పడటానికి సమాధాన పరిచారకుడిగా నువ్వు మారిపోవాలి. నాలుగోది ఏంటి చెప్పండి? ఎస్, ఇది నాకు ఇష్టమైన పాయింట్ అన్నాను కదా. పీస్ షుడ్ బీ అవర్ లైఫ్ స్టైల్. పీస్ షుడ్ బీ ద రెఫరీ ఆఫ్ అవర్ బ్రెయిన్. పీస్ షుడ్ బీ ద హోస్ట్ ఆఫ్ అవర్ హౌస్. పీస్ షుడ్ బీ ద రెసిడెంట్ ఆఫ్ అవర్ హౌస్.
అర్థమైందా, అర్థం అవట్లేదా? అది. ఇక చివరిగా ఐదవ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుండే పాయింట్ ఏంటి తెలుసా? గాడ్ ద పీస్, గార్డింగ్ ద పీస్. ఇచ్చిన సమాధానాన్ని సంరక్షించుకో, జాగ్రత్త, కాపాడుకో. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని కాపాడుకునే బాధ్యత నీలో ఉంటుంది, కొనసాగించే బాధ్యత నీలోనే ఉంది, పోగొట్టుకునే బాధ్యత ఆయన తీసుకోడు, మనం ఇచ్చేస్తాం ఆ పీస్ని. నీ జీవితంలో, నా జీవితంలో సమాధానాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని కూడా పోగొట్టే ఉంటాయి ఉండవా? అఫ్ కోర్స్ ఎస్. దేవుడు నీకు నాకు ఎప్పుడు సమాధానం ఇస్తాడు? బారుకి వెళ్ళి ఫుల్గా తాగినప్పుడా? పాపాలు చేసినప్పుడా? చేసిన పాపాలు విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందినప్పుడు పాపికి నీతి ద్వారా కృప ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. మరి ఇచ్చిన సమాధానం పోగొట్టుకోవడం ఎప్పుడు? మళ్ళీ బారుకి వెళ్ళినప్పుడు. అంతేనా? బాగుగా కడుగబడిన పంది మరలా స్విమ్మింగ్ పూల్ దానికి ఏంటది? డ్రైనేజీలో దూరినప్పుడు. కక్కిన దానికి తిరిగిన కుక్కలా మనం మారిపోయినప్పుడు ఎక్కడ ఉంటుంది అది? 2 పీటర్ 2nd chapter 22nd verse. మర్చిపోవద్దు, అన్ని టూలే. 2 పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. దేవుడు నీకు సమాధానం ఇచ్చాడు, నువ్వేం ఖర్చు పెట్టలేదు. నువ్వు ఖర్చు పెట్టింది అల్లా ఏంటి తెలుసా? నీ మారు మనసు, నీ పశ్చాత్తాపము, నీ కన్నీరు, నీ దీనత్వము, నీ ప్రార్థన. దానికి ఫలంగా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో జరిపించి ఒంటికి స్వస్థత, హృదయానికి నెమ్మది, కుటుంబంలో సమాధానం ఇచ్చి నిన్ను గొప్ప శాంతితో నింపాడు. ఆ శాంతిని పోగొట్టుకోవద్దు. మరలా పాత జీవితానికి వెళ్ళొద్దు, మరలా అపవిత్రతకి వెళ్ళొద్దు, విడిచిపెట్టిన దాని జోలికి వెళ్ళొద్దు, మరలా అదే కోపానికి వెళ్ళొద్దు. సమాధానం లేనప్పుడు కోపంతో నోటుకొచ్చినట్టు తిట్టేవాడువేమో. దేవుడిచ్చే సమాధానం లేనప్పుడు ఉత్తినే కోపం వచ్చేదేమో. దేవుడిచ్చే సమాధానం నీ జీవితంలో లేనప్పుడు నీ భార్యను తోలనాడేవేమో, నీ భర్త మీద గయ్యాల్లా పడిపోయేవేమో. దేవుడు నీ జీవితాన్ని మార్చాడు, సమాధానం ఇచ్చాడు. కంట్రోల్ యువర్ యాంగర్. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. పాపానికి నో చెప్పు. అది ఎంత అందంగా ఉన్నా పాపానికి నో చెప్పు. బ్యాడ్ రిలేషన్స్ని కట్ చేయి. గర్వహంకారాల దగ్గరలో కూడా రానవద్దు. ప్రార్థనను మర్చిపోవద్దు, మానొద్దు. గాడ్ యువర్ పీస్. దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని దోచుకోవడానికి సాతానుడు మన బలహీనతల్ని, మనం ఏం విడిచిపెట్టామో వాటిని ఆధారం చేసుకుని దోచుకోవడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు సాతానుడు యాక్టివ్ అయిపోతాడో తెలుసా? ఇది చాలా ఇంపార్టెంట్ మాట, గుర్తుపెట్టుకోండి. అన్నీ దేవుడు చక్కగా సెటిల్ చేసేసి సమాధానం ఇచ్చినప్పుడు సాతానుడు రెచ్చిపోతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఖాళీగా ఉన్నావు కదా. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. రిటైర్ అయిపోయిన పీపుల్ చాలామంది బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారట. ఆఫ్టర్ రిటైర్మెంట్ 60 years, 62 years, లేక 65 years రిటైర్ అయిన తర్వాత ఆ ఖాళీ టైంలో నువ్వు మంచి వాటితో ఎంగేజ్ అవ్వకపోతే, నువ్వు శ్రేష్టమైన వాటితో దేవుని పనిలోనో ఏదో ఒక మంచితో ఎంగేజ్ అవ్వకపోతే, నువ్వు ఖాళీగా ఉండి సెల్ ఫోన్కి బానిస అయిపోతున్నావు, టీవీకి బానిస అయిపోతున్నావు, క్లబ్బులకి బానిస అయిపోతున్నావు, పేకాటికి బానిస అయిపోతున్నావు, వ్యర్థమైన సహవాసానికి బానిస అయిపోతున్నావు. చాలా వర్స్ట్గా అయిపోతుంది. నీ మొదటి స్థితి కంటే నీ తర్వాత స్థితి ఘోరమైపోతుంది. జాగ్రత్త. వృద్ధ వయసులో దేవునికి దగ్గర అయ్యి ఎప్పుడైనా దేవుడు నన్ను పిలుచుకుంటాడు, ఆయన పరలోక రాజ్యానికి వారసుడిగా మారాలి. నా యవ్వన కాలంలో చేసిన ప్రతి పాపాన్ని ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకోవాలి. ఆయన ఎంత బాధపరిచానో నాకు ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఆయన అంత సంతోషపరచాలి. చేసిన పాపాలను ఆయన ఓర్చుకున్నాడు, నన్ను సహించాడు, భరించాడు. ఇప్పుడు నేను ఆయన మంచితనానికి తిరిగి నేను ఆయనకి ఏం చెల్లించాలా, ఈ ఆలోచనలు ఉండాలి తప్ప నీ రిటైర్డ్ లైఫ్ ఇంకా సిన్ఫుల్గా మారిపోతుంది. ఎందుకో తెలుసా? యవనస్తులే కానీ వృద్ధులే కానీ ఖాళీగా ఉంటే డేంజర్.
చెప్పండి, దావీదు ఎప్పుడు పాపం చేశాడు? దావీదు భక్తుడు ఎప్పుడు పాపం చేశాడు? యోవాబు అందొచ్చాడు. అయ్యా రాజా, ఇంక కరెక్ట్గా చెప్పాలంటే మామయ్య, యోవాబు ఎవరు? మేనల్లుడు, సహోదరు కొడుకు. మామయ్య కూర్చోమా అంటే మామయ్య అనుకోండి. అక్కడ రాజరికలు ఎలా ఉంటుందంటే ఎంత క్లోజ్ అయినా సరే రాజా అనవలసిందే. రాజా దయచేసి లోపల రిలాక్స్ అవ్వు, చిన్న యుద్ధాలు నథింగ్ మనకు, అది నేను చూసుకుంటాను. యోవాబు మహావీరుడు, వాళ్ళ అన్నతమ్ములు అన్నీ చక్కబెట్టేసేవారు మొత్తం అంతా. సిరియా కుమారులు, యు రిలాక్స్, నువ్వు మన కల్తీరి పడిపోయావు, నీకేం అయ్యిందంటే మా పని ఏమైపోద్ది, మా వల్ల కానప్పుడు నేను పిలుస్తా, యు రిలాక్స్. దావీదు రిలాక్స్ అయ్యాడు, ఇంట్లో ఉన్నాడు. బోరు కొడుతుంది. ఖాళీగా ఉన్నాను కదా, మేడకి తిరుగుదాం, అలా చూద్దామంటే అందమైన అమ్మాయి స్నానం చేస్తుంది. పాపంలో పడిపోయాడు. ఖాళీగా ఉన్న సమయం, బైబిల్లో మాట ఉంటుంది, రాజులు యుద్ధమునకు వెళ్ళవలసిన సమయమున అతడు వెళ్ళకుండా ఇంట్లో కూర్చుని జరిగింది ఏంటంటే పాపమే. దేవుడిని అడుగుదాం, ప్రభా నువ్వు నాకు పీస్ఫుల్ టైం ఇచ్చావు. నా కొడుకులు అందొచ్చేసారు. దావీదుకి యోవాబు అందొచ్చినట్టు నాకు చాలామంది అందొచ్చేసారు. ఇంతకుముందు కష్టపడిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి వ్యాపారాలు తిరిగి కష్టపడిపోయాను. ఇప్పుడు చాలా ఫ్రీ టైం ఎక్కువైపోయింది. ఎక్కువైన ఫ్రీ టైం నీకు ఉపయోగపడాలి తప్ప ఎక్కువైన ఫ్రీ టైం నన్ను పాపంలో పడేయకూడదు. ప్రభా నన్ను రక్షించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా, నన్ను డామినేట్ చేయి ప్రభా, నన్ను నడిపించు ప్రభా. అయ్యా, కీడు చేయుట మాని మేలు చేయడం. చదవండి అన్నమాట. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 14వ వచనం ఏముందమ్మా? కీడు చేయటం మాని మేలు చేయము. అది ఎప్పుడైతే నువ్వు కీడు చేయటం మాని మేలుకే దేవుని పనికే ఉంటే సమాధానాన్ని వెంటాడినట్టు. సమాధానమును వెదకి వెంటాడము. అది నీ యొక్క చివరి కాలము, వృద్ధాప్యం అవ్వచ్చు, లేకపోతే యవన వయసులోనే దేవుడు నీకు త్వరగా మంచి సెటిల్మెంట్ ఇచ్చాడు, చాలా హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తున్నావు. ప్రభువులు ఆనందించు. వాట్ ఎవర్ యు డూ, యూ షుడ్ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు ఏమి చేసినా దేవుని మహిమార్థంగా చేయి. సరదాగా ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ చేసుకుంటున్నావా? అందులో కూడా నీ సంతోషంలో కూడా ఎలా చేయమన్నాడు? గడగడ వణుకుతూ సంతోషించు. కీర్తనలు 2వ కీర్తన 11వ వచనం. గడగడా వణుకుతూ ఎలా సంతోషించగలమండి అంటే అక్కడ అర్థం ఏంటంటే నువ్వు ఎన్నన్నా పార్టీలు ఎంజాయ్ చేయి, నీ హృదయంలో ఫియర్ ఉండాలి. ఎక్కడన్నా సరే దేవునికి వ్యతిరేకంగా మాటే కానీ, ప్రవర్తనే కానీ, క్రియే కానీ, నేను కానీ, నా తోటివారి కానీ చేస్తున్నామా? ఆ భయముతో ప్రభువులు ఆనందించు. లెట్ us గార్డ్ అవర్ పీస్. మన సమాధానాన్ని నిత్యము కదలకుండా, సాతానుడు దోచుకోకుండా సంరక్షించడానికి దేవుడిచ్చిన బలమైన సాధనాలు ఏంటో తెలుసా? నెంబర్ 1 ప్రేయర్. చెప్పండి ఏంటి? సాలిడ్ అట్లీస్ట్ 1 గంట ప్రభు దగ్గర ప్రార్థనలో గడపాలి. ఏమంటే బైబిల్లో ప్రార్థన గంట చేయాలా, 2 గంటలు చేయాలా, 5 గంటలు చేయాలని ఎక్కడ ఉందా? లేదు. కానీ ఒక సందర్భంలో యేసయ్య గెత్సెమనే తోటలో శోధనలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన మాట, ఒక గడియ అయినను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరు. గడియ అంటే ఎంత? గంట. జాము అంటే 3 గంటలు, గడియ అంటే గంట. కనీసం 1 అవర్ ప్రేయర్ చేయండి. ప్రతిరోజు డెడికేటెడ్గా 1 గంట దేవునికి ఇవ్వండి. ప్రభా ఈ గంట ప్రార్థన ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన శాంతిని సాతానుడు దోచేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ప్రభా. రకరకాల టెంప్టేషన్స్తో దోచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభా. నాకు నిగ్రహ శక్తినవి అని చెప్పి శాంతిని దోచుకునే ప్రయత్నంలో ఉన్న సాతానుని తిప్పికొట్టాలంటే 1 ప్రార్థన, 2 ఎక్కువగా వాక్య ధ్యానం, 3 ఎవరి మీద గ్రడ్జి పెట్టుకోకుండా అందరిని క్షమించడం స్టార్ట్ చేయి. ఫర్గివ్ ఎవ్రీబడి. నీ సాధ్యమైనంత వరకు అంటాడు పౌలు భక్తుడు. సఖ్యమైతే సాధ్యమైనంత వరకు అందరితోనూ. యాకోబు భక్తుడు, పేతురు భక్తుడు, వీళ్ళందరూ కూడా, యోహాను భక్తుడు, యేసు ప్రభు చెప్పిన మాటని వారు ఎక్సర్సైజ్ చేశారు. లవ్ వన్ అనదర్. క్షమించండి, ప్రేమించండి, క్షమించండి, విశ్వాసంలో బలపడండి, నీతిలో కాంప్రమైజ్ అవ్వద్దు,
ప్రతి దాంట్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? సమాధానాన్ని కాపాడుతాయి. సంఘ సహవాసం ఒకరి ద్వారా ఒకరు, ఈ హోలీ ఫెలోషిప్ ఏం చేస్తాయంటే ప్రార్థనలు ఎంకరేజ్ చేస్తాయి, ఆరాధనలు ఎంకరేజ్ చేస్తాయి, వాక్యంలు ఎంకరేజ్ చేస్తాయి, ప్రేమలో ఎంకరేజ్ చేస్తాయి. కాబట్టి సంఘ సహవాసం మానొద్దు. కొందరు మానుకొనున్నట్లు సంఘముగా కూడట మీరు మానొద్దు. ఇదేం చేస్తుందంటే నీలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని ఉజ్జీవపరుస్తుంది. దేవుని పట్ల ఇంకా ప్రీతికరంగా బ్రతకడానికి సంఘము సహకరిస్తుంది. కనుక లెట్ us గాడ్ అవర్ పీస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us ఫ్రీలీ. దేవుడు ఉచితంగా ఇచ్చిన సమాధానాన్ని మనం ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలా. ప్రార్థనతో, పరిశుద్ధ సహవాసముతో, వాక్యముతో, కృతజ్ఞతలు చెల్లించే ఆరాధనతో, అందరినీ క్షమించుకుంటూ పోతూ సాధ్యం దేవుడిని అడుగుదాం. క్షమించే శక్తి విప్రమని అడుగుదాం, క్షమించే మనసు విప్రమ దేవుడిని అడుగుదాం. ఏ మాత్రము పాపానికి చోటవద్దు, కోపానికి చోటవద్దు, బిట్టర్నెస్కి అసలే చోటవద్దు. బిట్టర్నెస్ అంటే ఏంటి? ఆడు బాగుంటే తట్టుకోలేకపోవడం. నీకన్నా నీ సహోదరుడికి మంచి కారు కొనుక్కుంటే, ఒక మంచి వెహికల్ కొనుక్కుంటే, లేక నీ పొజిషన్ కంటే నీ తోటోడికే నీకన్నా ముందు ప్రమోషన్ వచ్చేస్తే కొంచెం డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా? దాన్ని అధిగమించడానికి ట్రై చేద్దాం. లార్డ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్. నా సహోదరుని క్షేమాన్ని చూసి నేను ఆనందించే హృదయం నాకు ఇవి ప్రవన్నప్పుడు చాలా అద్భుతమైన సమాధానం మనం అనుభవించగలం. కాబట్టి ఈ వాక్యములన్నీ కూడా దేవుడు మనకు తెలిపాడు. ఇవి మనం ఏం చేయాలా? దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. చెప్పండి, ఫాస్ట్ రీక్యాప్. మొట్టమొదటిది, దేవుడు మనకి శాంతినిచ్చిన తర్వాత ఏం చేయాలా? స్తుతించాలి, సాక్ష్యం చెప్పాలి. రెండోది ఏం చేయాలా? ఆ సమయాన్ని నేను ఎప్పుడు దేవుని అదే అడుగుతాను, ప్రభువా నా ప్రార్థనలో నా కుటుంబం గురించి ప్రార్థన చేసేది చాలా తక్కువ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తాను. నాకు ఇష్టం, నా కుటుంబస్తుల గురించి నేను ప్రార్థన చేయకూడదు. ప్రార్థన అయిన తర్వాత మా కుటుంబం కానీ నేను నా భార్య ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు చాలాసార్లు అన్న మాట ఏంటి తెలుసు? నా భార్య, అందరి గురించి ప్రార్థన చేశారు, నా గురించి తప్ప. నా గురించి ప్రార్థన చేయరేటండి మీరు, నా గురించి ప్రార్థన చేయరేటండి. చేస్తానమ్మా, ఎందుకు చేయను? ఎక్కువ నాకు ఎందుకంటే నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేసావు, నీ అవసరాలు దేవుడు తీర్చేస్తాడు. నాకు నిజంగా చెప్తున్నాను, నాకు ఇష్టం లేనిది ఏంటంటే నా కుటుంబం గురించి ప్రార్థన చేయడం. నా కుటుంబం గురించి నాకు ప్రార్థన చేసుకునే స్థితి నాకు వద్దు ప్రవ్వా అని నేను అడుగుతాను దేవుణ్ణి. ఐ డోంట్ వాంట్ టు ప్రే ఫర్ మై ఫ్యామిలీ లార్డ్. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ నువ్వు ఇచ్చావు, చాలా ఎక్కువ బర్డెన్ ఇచ్చావు, చాలా ఎక్కువ బాధ్యతలు ఇచ్చావు. ఐ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఫర్ మెనీ పీపుల్. ఎక్కువ మంది గురించి నేను ప్రార్థన చేయాలా? నా కుటుంబం గురించి, మా ఆవిడని దీవించి, నా కూతురిని దీవించి, మా నాన్నది ఇది వద్దు, నన్ను దీవించి కాదు నాయన. నాకు నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకొని నిజంగా ఇష్టం లేదు. ఎప్పుడు నా కారులో వెళ్తున్నప్పుడు మేమందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను పాస్టర్ ప్రసాద్ గారు చక్కగా అందరినీ కవర్ చేస్తాను. కానీ నాకు కొన్ని పేర్లు గుర్తుండవు కానీ నా అసోసియేట్ పాస్టర్ ప్రసాద్ గారు చక్కగా బై నేమ్ అందరు చేస్తే అప్పుడు నేను ఆనందిస్తూ ఉంటాను. నా మనసులో అమ్మ ఆయన బాగా గుర్తు చేశాడని చెప్పి నేను ఏం చేస్తాను? అక్నాలెడ్జ్ చేస్తూ ఉంటాను. అవును ప్రభా, అవును ప్రభా, ఆయనకి బాగా గుర్తుంటాయి. కాబట్టి మన జీవితంలో ఇతరుల గురించి ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఇతరుల సేవలో మనం ఉపయోగపడదాం. ముందు ఎక్కువగా ఆరాధించి ప్రభుని స్తుతించి ఆయన సాక్ష్యం చెప్పుకుందాం. రెండవదిగా ఆయన సేవకు ఉపయోగపడదాం. మూడవదిగా సమాధాన పరిచర్య చేస్తాం. నాలుగవదిగా మన శాంతి సమాధానం మన లైఫ్ స్టైల్ అయిపోవాలా. ఆమెను చెప్పండి. ఎంతమందికి ఇష్టం శాంతి సమాధానం నా లైఫ్ స్టైల్ అయిపోవాలో చేయొద్దండి? నిజమే కదా, చాలా కష్టం అది అయితే కనుక వండర్ఫుల్ మన లైఫ్. పక్కన వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది. ఏడ్రా బాబు, వీడికి ఏం ఏడుపు రాదా? వీడు బాధ ఉండదా? ఏడుపు ఉండదా? నేను ఎవరో ఒక పోస్టర్ నాకు పంపించారు వాట్సాప్లో, సమ్ ఫోటో భలే నచ్చింది. అది పాస్టర్ ఇలా నవ్వుతూ ఇలా వాక్యం చెప్తున్నాడు, వెనకాతలు అన్నీ కత్తిపోట్లే. ఎవరిని చూశారు? అది ఒక్కొక్క కత్తి పాస్టర్ని ఎలా ఆ బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, అన్ని కత్తిపోట్లే వెనకాతల. కానీ ఇలా నవ్వుతూ పాస్టర్ వాక్యం చెప్తున్నాడు.
ఆ పొడిచినోడు ఏడిచేస్తూ ఉంటారు. ఏడురా ఏడికి ఏడుపు రావాలని పొడితే వీడికి నవ్వెలా వస్తుందిరా, వీడికి ఏడుపు రావాలని పొడిస్తే వీడికి నవ్వెలా వస్తుంది. నిన్న వాక్యం చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్ రవి విన్సెంట్ గారు వచ్చారు నిన్న ఈవినింగ్. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మేము అలా పరిచర్య గురించి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సార్ మీరు నిన్న వాక్యం చెప్తే సార్ నా జీవితంలో 2 వ్యక్తులు సార్. ఆయన అంటాడు, మీకు ఏది చెప్పినా లైవ్లో చెప్పేస్తారని బాబు అంటాడు ఆయన. సార్ లైవ్లో చెప్పేస్తున్నాను వినండి, నా జీవితంలో 2 వ్యక్తులు సార్ నన్ను ఎంత బాధపరిచారంటే సార్, నరకం యొక్క కోర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయించారు నన్ను. నరకం యొక్క లోయెస్ట్ డీపెస్ట్ లేయర్ని నాకు టేస్ట్ చూపించారు సార్. నిన్న మీరు వాక్యం చెప్తే వాళ్ళిద్దరిని క్షమించే ప్రభు అని, దీవించే ప్రభు అని తెగ ప్రార్థన చేసేసాను సార్. నిన్న రాత్రి మీరు వాక్యం చెప్తూ ఉంటే మీరు చెప్పిన వాక్య ప్రకారంగా వాళ్ళిద్దరు నన్ను ఎంత బాధపరిచి వాళ్ళిద్దరిని హృదయ క్షమించేసానయ్యా, దీవించు ప్రభు, వాళ్ళని దీవించు ప్రభు, దీవించు ప్రభు అని ప్రార్థన చేసేసాను సార్ అని. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు చక్కగా సంతోషంగా వాక్యం చెప్పే అంత లోపల అన్ని ఆనందాలు, అన్ని సంతోషాలు, అన్ని గుడ్ న్యూస్లు ఉంటాయని ఇప్పుడు అనుకోవద్దు. బోల్డ్ అని కత్తినాట్లు అని కథలా ఉంటాయి. కానీ దేవుని సేవకునికి ఉండేది సంతోషం కాదు, ఏంటి చెప్పండి, ఆనందం. దెర్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీ అండ్ జాయ్. పరిస్థితులు అన్నీ బాగుంటే హ్యాపీ. హ్యాపీనెస్ డిపెండ్స్ ఆన్ హ్యాపెనింగ్స్. అన్నీ బాగుంటే వచ్చేది సంతోషం. బట్ జాయ్ డిపెండ్స్ ఆన్ హోప్. నిరీక్షణతో ఆనందిస్తూ ఉంటాం, నిరీక్షణతో నవ్వేస్తూ ఉంటాం, నిరీక్షణతో పీస్ కలిగి ఉంటాం. పొడిచినోడేమో ఎడుతుంటాడు, వీడు యాడ్డేటరా బాబు, వీడు బాధపడ్డేటరా బాబు అంటే, నన్ను బలపరచువాడు నన్ను బాధపడినవాడు, నన్ను నిలబెట్టువాడు నన్ను సంతోషంగా చేస్తాడు. నీ నోటి నిండా నేను ఉంచుతాను కొడుక, నీ నోటి నిండా నవ్వు ఉంచుతాను. కాబట్టి మన దేవుడు మనకున్నప్పుడు గాయాలన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి హ్యాపీగా ఉందాం. లైఫ్ స్టైల్, మన పీస్ అనేది మన లైఫ్ స్టైల్ అవ్వాలా. ఆ పీస్ని ప్రార్థనతో, పరిశుద్ధతతో, ఆత్మీయతతో సంరక్షించుకుని కాపాడుకునే కృప పరిశుద్ధాత్ముడు మన జీవితకాలం అంతా మనం దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, తలలో వంచండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నీ శాంతి సమాధానము నా లైఫ్ స్టైల్గా మార్చవా. నా జీవితంలో ప్రభువా, నన్ను అప్సెట్ చేసే పరిస్థితుల్లో కూడా, పరిస్థితులు నన్ను బాధపరిచిన ప్రభువా, నీ యొక్క శాంతి, నీ సమాధానంతో నిలబడగలిగే జీవితం నా చివరి శ్వాస వరకు ఇవ్వండి ప్రభువా. లెట్ దై పీస్ బీ మై లైఫ్ స్టైల్ లార్డ్. అడుగుదామా దేవుణ్ణి, నీ శాంతి సమాధానము నా జీవిత విధానమే నీ శాంతి సమాధానంతో ఉండగలిగే శక్తి దయచేయి ప్రభువా, కృప దయచేయి ప్రభువా. మహిమ గల మా తండ్రి, నీ మాటనిచ్చి మమ్మను బలపరిచి, మమ్మల్ని తృప్తిపరిచి, మమ్మల్ని సంతోషపరిచినందుకు మేము ధన్యులము యేసయ్యా. దీనుల ఎడల దయచూపు ప్రభువా, నీకు వందనాలు. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో, నీ ధ్యానంలో మమ్మల్ని తృప్తిపరిచినందుకు మేము నీ పాదాలకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచు ధన్యులమని నిన్ను స్తుతించుకొనిచున్నాం. అయ్యా ప్రభువా, నీ వాక్యమే నాకు శాంతినిచ్చిన సువార్త సభల్లో 3వ రోజున మొదటి ఆరాధన దీవెనకరంగా జరిపించినందుకు వందనాలు. ఈ 3వ రోజున 2వ ఆరాధన కూడా నీ దక్షిణ హస్తముతో, నీ పరిశుద్ధాత్మతో దీవెనకరంగా జరిపించండి. పరిశుద్ధాత్ముడా, చేరువచ్చిన మా అందరినీ నీ ఆత్మాభిషేకంతో దీవించి, ఎవ్వరూ వట్టి చేతులతో వెళ్లకుండా నీ మిండైన దీవెనలతో, హృదయం నిండునంత శాంతి సమాధానముతో మా గృహాలకు తీసుకుని వెళ్ళండి ప్రభువా. జరగనున్న భోజనాలన్నీ కూడా మంచిగా జరిపించండి తండ్రి. రాత్రికి తండ్రి మా కొరకు మంచి వాతావరణం దయచేయండి తండ్రి. నీ దక్షిణ హస్తముతో నీ సేవను జరిపించండి తండ్రి. ఆన్లైన్లో ఏకీవిస్తున్న మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించి, ఏ కార్యము జరిగితే నీ బిడ్డలకు శాంతి సమాధానం కలుగుతుందో నీ ఆత్మ కార్యము వారిలో జరిపించి, నీ బిడ్డలకు నీ శాంతి సమాధానాన్ని ఇచ్చి నీ సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి.
ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించే ప్రకారం అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించాము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రిని యెహోవా దేవుని దక్షిణ హస్తము, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తము, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి ఇప్పుడెల్లప్పుడు యేసుక్రీస్తు శాంతి సమాధానంతో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. యేసే మనందరితో ఉండును గాక. ఆమేన్.